నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం విశాఖపట్నం జిల్లా గాజువాకలోని దుర్గానగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, ఇక్ష్వాకు వంశీయుడైన భగీరథ మహర్షి కఠోర తపస్సుతో గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి సగర కులస్తుడిగా జన్మించి సమాజం కోసం చేసిన సేవలు ప్రతి తరం ఆదర్శంగా తీసుకోవాల్సినవని, రాష్ట్ర బీసీ సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, భగీరథ మహర్షి వంటి మహనీయుని జయంతిని రాష్ట్ర స్థాయిలో గాజువాకలో నిర్వహించుకోవడం గాజువాక ప్రజల గర్వకారణం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొదటిసారిగా అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నారు. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అభివృద్ధి, గౌరవం రెండింటినీ అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు. సగరాగా గుర్తింపు కల్పించేందుకు చేసిన కృషి, సగరులు, ఉప్పర్లు వర్గాలకు సగరాగా అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్ ను ప్రభుత్వ స్థాయికి తీసుకువెళ్లిన పల్లా శ్రీనివాసరావు గారు బీసీ శాఖ మంత్రిని ప్రత్యేకంగా కలుసుకుని జీవోలో మార్పు సాధించారు. దీని ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వర్గాలకు న్యాయం జరిగిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, బీసీ కార్పొరేషన్ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.